జగన్ మీద దాడి కేసు ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తుంది. ఒకటి ముందు ఎవరో కొట్టలేదు, ఆయనకి ఆయనే కొట్టుకున్నాడని, తర్వాత ఏమో అదేదో దండది తీగ తగిలిందని చెప్పి, ఆ తర్వాత ఇట్లాగా రకరకాల ప్రచారం అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పక్కన రఘురామకృష్ణరాజు కానీ తెలుగుదేశం కానీ చేసుకొచ్చింది. అది డ్రామాలు అంటూ మాట్లాడుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సతీష్ అనే అతన్ని అరెస్ట్ చేయడం, ఏటు ఎవరన్నది తేల్చే ప్రయత్నంలో ఇవాళ నుంచి కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు విచారించబోతున్నారు, ఇవాళ రేపు ఎల్లుండి. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ముందు లాయర్తో పాటుగా తల్లిదండ్రుల సమక్షంలో విచారణ అన్నది ఒక ట్విస్టు. రెండోది, ఈలోపు పోలీస్ కమిషనర్ని మార్చేసి కొత్త కమిషనర్ని పెట్టడం అనేది మరొక ట్విస్ట్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. టోటల్గా చూస్తే సీఎం జగన్పై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ని గురువారం నుంచి 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీలో సతీష్ని అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ని గురువారం ఉదయం 10 గంటల కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ప్రస్తుతం సబ్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ని ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. విచారణ అనంతరం రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి సబ్ జైలు అప్పగించాల్సి ఉంటుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జరిగినటువంటి దాంట్లో ఇది మెయిన్. ఇప్పుడు జరుగుతుందా విచారణ సక్రమంగా చూడాలి.